హలో ఆల్, వెల్కమ్ టు కిచెన్ స్టోరీస్. ఈరోజు మనం టేస్టీగా ఉండే పప్పుచారు సింపుల్ వేలో ఎలా చేయాలో చూసేద్దానండి. అన్నిటికంటే ముందు ఇలా నిమ్మకాయ సైజు చింతపండుని శుభ్రంగా కడిగి వాటర్లో నానబెట్టుకోండి. నేను ఇలా ఒక చిన్న గ్లాస్ పప్పు తీసుకొని శుభ్రంగా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఒక గ్లాసుకి 3 గ్లాసులు వాటర్ పోసి ఒక 10 నిమిషాల పాటు పప్పుని ఇలా నానబెట్టానండి. అలా నానబెట్టిన పప్పులో ఒక 2 స్మాల్ సైజ్ ఉల్లిపాయలు, ఒక 2 మీడియం సైజ్ టమాటాలు, ఒక 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఒక 4 రెమ్మలు వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేశాను. అవి కావాలనుకుంటే మీరు తాలింపులో కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇట్స్ జస్ట్ ఆప్షనల్. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే కొంచెం కల్లులుప్పు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మర్చిపోకుండా ఖచ్చితంగా ఒక టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని మాత్రం యాడ్ చేయండి. అలా చేయడం వల్ల విజిల్స్ వచ్చినప్పుడు ఆ ఆవిరితో పాటు పప్పు అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు లిడ్ని ప్రాపర్గా క్లోజ్ చేసి విజిల్ అటాచ్ చేసి స్టవ్ మీద పెట్టి ఖచ్చితంగా 3-4 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకోండి. నేను చూపిస్తున్న కుక్కర్కి అయితే ఒక స్టోరీ ఉంది. ఇది 3-4 విజిల్స్ కాదండి, ఖచ్చితంగా 8 విజిల్స్ వచ్చేంత వరకు పప్పు బాయిల్ అయితే అవ్వదు. తర్వాత అలా గ్యాస్ని రిలీజ్ చేసేసి ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. పప్పు మంచిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని కాస్త మెదుపుకోండి. ఇప్పుడు మనం స్టార్టింగ్లో నానబెట్టుకున్న చింతపండు ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఇలా పల్ప్గా చేసుకొని ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోండి. అండ్ అలాగే పప్పుచారుకి మనం ఎంత క్వాంటిటీలో అయితే కావాలనుకుంటున్నామో దానికి సరిపడినంత వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసి ఇది బాయిల్ అవుతూ ఉండనివ్వండి. ఈలోపు మనం పోపు పెట్టేసుకుందాం వచ్చేసేయండి. ఒక 2 గంటల వరకు ఆయిల్ తీసుకొని అది హీట్ అయిన తర్వాత ఒక 2 ఎండుమిర్చిని దంచి పెట్టుకున్న ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అవుతుండగా ముందుగా మనం నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని అలాగే పోపు దినుసుల్ని కూడా యాడ్ చేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేపుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2 రెబ్బల కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి. చూసారా చక్కగా ఫ్రై అయిపోతున్నాయి. ఇంక ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు ఇంగువను కూడా యాడ్ చేసుకున్నారంటే పప్పుకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఈ పోపుని తీసి పప్పుచారులో యాడ్ చేసేసి కాస్త మరిగించుకోండి. అలాగే ఈ పప్పుచారు ఇలా మరుగుతున్నప్పుడు కావాలనుకుంటే ఒక చిటికెడు అంటే కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి. పప్పుచారుకి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. అంతే అండి, టేస్టీగా ఉండే పప్పుచారు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.